నమస్కారం అండి. నా పేరు ప్రమీల. ఇస్మండ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మరి గత 3 రోజుల క్రితం అయితే మాత్రం ఇక్కడ ఓఎన్జీసీ మరి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి. ఓఎన్జీసీ దగ్గర నుంచి 12 ప్రాంతంలో జరిగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మరి మా గ్రామ నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ మాకు అనౌన్స్మెంట్ ద్వారా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని స్కూల్ మూసేసి మరి అందరినీ వెళ్ళిపోవాలని చెప్పిన వెంటనే మేము అందరము కూడా మరి చాలా వరకు అందరము ఇంట్లోంచి మరి మేము పారిపోయామండి. వెళ్ళిపోయిన ఒక గంట, ఒక ఒంటి గంటన్నర ప్రాంతంలో మరి పెద్ద శబ్దంతో మరి పెద్ద మంటలు చర్లకి మరి చాలా పెద్దగానండి, ఒక 3-4 గ్రామాలు కనిపించి అంతలా పెద్దగా మరి సౌండ్లు వచ్చి చాలా విపరీతమైన శబ్దాలండి, వినిపించుకోలేనంత శబ్దాలు వచ్చినాయి. మరి అంత శబ్దంతో కూడిన అది ఆ మంటలను చూస్తే మరి మేము చాలా భయపడ్డామండి. ఎందుకంటే కట్టుబట్టలతో మరి ఇంట్లోంచి వెళ్ళిపోయాము. ఇల్లులు కూడా మేము తాళాలు వేసుకోలేదండి. మరి అలాగ మేము పారిపోవడం జరిగింది ఇంట్లో నుంచి. ఇల్లులు కానీ ఇంటి దగ్గర ఉన్న జంతువులను కానీ మరి పశువులను కూడా వదిలేసి వెళ్ళిపోయామండి. మరి మేము మా ప్రాణాలు దక్కించుకోవడానికి మరి 2 రోజుల బట్టి నుంచి మరి ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మరి మా ఊళ్ళందరూ కూడా రాత్రి వరకు కూడా మరి పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఉండేసి మరి మాకు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మరి పర్లేదు బాగానే ఉంటదని చెప్పారు. కానీ మేము అందరము ఒకటే కోరుకుంటున్నామండి. ఇప్పుడు మేము అందరము గ్రామంగా అందరము ప్రజలందరము కూడా ఇక్కడ మరి ఓఎన్జీసీ దగ్గరకు వచ్చాము. ఎందుకంటే మాకు తక్షణమే ఇక్కడ ఓఎన్జీసీ అన్నది మూసివేయాలని మేము కోరుకుంటున్నామండి. ఆడవారు కానీ మగవారు కానీ పిల్లల దగ్గర నుంచి మేము అందరం ఒకటే కోరుకుంటున్నాం, తక్షణమే మాకు ఓఎన్జీసీ మూసివేయాలి. ఎందుకంటే ఇది పగలు జరిగింది కాబట్టి మేము బ్రతుకున్నామని, రాత్రి అయితే మరి మేము చనిపోదాము, మరి అన్ని తలుచుకుని మేము బాధపడుతున్నాం. కాబట్టి మాకు ఇలాంటి భయము ఎప్పుడు కొనకూడదు. మా తరతరాలు కూడా మా పిల్లలు కూడా బాధపడకూడదు. అందు గురించి ఓఎన్జీసీ మూసేయాలండి. ఇంకోటి ఏంటంటే మరి నష్టపరిహారం మాకు 3,000 ఇస్తారనేసి మాకు తెలిసింది. మరి నష్టపరిహారం గురించి అయితే మాత్రం మేము బాధపడుతున్నాము. మరి ఓఎన్జీసీ సైడ్ నుంచి అంత చిన్న అమౌంట్లు కాకుండా మరి మాకు దానికి తగిన ఎంత వస్తుంది ఏంటి అన్నది అయితే మరి కొంతమంది 1,00,000 అంటున్నారు. మరి మాకు తెలియదు. మరి అవన్నీ కూడా మా గ్రామ పెద్దలు, మా ఎమ్మెల్యే గారితో, మా ఎంపీ గారితో అందరితో మాట్లాడుకుని మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే స్పాట్ లో మాకు జరగవలసిన న్యాయం ఏంటంటే ఓఎన్జీసీ క్లోజ్ చేయాలండి. ఇదే మేము కోరుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా మరి మీరు కూడా అధికారులకి ఈ వినతిని చేరవేస్తారని కోరుకుంటున్నామండి. నమస్తే సార్, నా పేరు సంగాని లక్ష్మి అండి. నేను ఏ రోజు కూడా పని చేసుకుని బ్రతికి ఒక కూలినండి. నేను 7 అయ్యేటప్పటికి ఎవ్వరు ఎప్పుడు వచ్చినా నాకు అనవసరం అండి. నేను 7 అయ్యేటప్పటికి పొలం గొట్టుని ఉంటానండి. ఆ రోజు నేను 8 అయ్యేటప్పటికి వచ్చేసాను. ఆ పక్కనే నేను గొట్టు పెడతాం జరుగుతుందండి. అయినా ఎవ్వరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. నేను ఆ పొలం దగ్గరే ఉన్నాను. ఇలా గొట్టు కట్టుకుంటానే పోతున్నాను. ఏంటి ఆకాశం ఇలాగ వస్తుంది అని 10 అయ్యేటప్పటికండి ఓఎన్జీసీలో జనం అందరూ కూడా కాలగొట్టి ఎక్కేశారండి. ఏంటి ఇలాగ వెళ్ళిపోతున్నారో అనే శబ్దంలో నేను ఉన్నాను తప్ప వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే అంత ముందు వాళ్ళు తాణాలు చేయడానికి వెళ్ళిపోరండి ఆఫీసర్లు. అలాగే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకున్నానండి. 12ంటికి నేను దోళ్ళకి నీళ్ళు పెడదామని పైకి ఎక్కేటప్పుడు కూడా ఎవ్వరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. నేనైతే చేను పక్కనే ఉన్నానండి. అలాగే చేసుకుంటూ ఉన్నాను. దోళ్ళకి నీళ్ళు పెట్టేటప్పుడు ఒక అతను వచ్చి అన్నాడు, అమ్మ దోళ్ళకి నీళ్ళు పెడతాం కాదు తోలుకి వెళ్ళిపోయింది అన్నాడు. తోలుకెళ్ళిపోవడం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంటి తోలుకెళ్ళిపోవడం ఏంటని తో పనిచేసి రైతు అయితే మట్టికి ఆయన అడగటం జరిగిందండి. ఆయన ఏం చేసి ఆయన మీద అధికారి మీద ఏంటయ్యా ఇలా చేసేస్తున్నారు, సర్వనాశనం చేసేసారు మీరు అని అంటున్నారు. మనం పారిపోవడానికి చూడాలి తప్ప వాళ్ళ మీద ఇప్పుడు కేకలు వేయకునివని నేను అతన్ని ఒక్కో ఆవుని ఒక్కో దోడిని ఇప్పుకుంటా అండి తోలుకుంటా వచ్చాను. అయినా నేను కట్టేటప్పుడు గుండె అయిపోయిందండి. మొదట చిన్న మంట వచ్చేటప్పటికైతే మేము ఇక్కడే ఉన్నాము. 2వ మంట వచ్చేటప్పటికి కూడా ఇక్కడే ఉన్నానండి. 3వ మంట 2 గంటల ప్రాంతాన్ని వచ్చిన మంటకి మట్టికి నాకు చాలా విపరీతమైన భయం లేసిందండి. అప్పుడు దాకా కూడా ఇంకా దూళ్ళతోనే ఉన్నానండి నేను. కానీ మేము బ్రతకడానికి ఆధారం అయితే మాకైతే లేదండి. మేము కూలి పని చేసుకుని బ్రతికి వాళ్ళు. కానీ ఇరిసిమండ గ్రామంలో ఇంతవరకు కూడా ఏ విషయంలోనూ కూడా ఎవ్వరు వణికించలేదండి. కానీ ఓఎన్జీసీ మమ్మల్ని వణికించింది. కానీ ఎవరు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదండి మాకు. అసలు ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారో, తల్లి ఎక్కడ ఉన్నారో, తండ్రి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాం మేము. కానీ దాన్ని బట్టి మీరందరూ అధికారులు ఎంతో మంది వస్తున్నారు. ఎవరికి ఏ సహాయం చేస్తారనేది మాకైతే తెలియదండి. ఇప్పటికి కూడా మాకైతే తెలియదు. అందరూ టెన్షన్ తో ఉన్నాము. ఈ ఓఎన్జీసీ వచ్చిన కాడ నుంచి కూడా మేము ఇబ్బందులు పాలవుతూనే ఉన్నామండి. ఓఎన్జీసీ ఒకటండి, ఈ చెరువులు వచ్చిన తర్వాత కూలోళ్ళకి రక్షణ లేదండి అసలు. మరి దాన్ని బట్టి మీ అధికారులందరూ మరి ఏమైతే నిర్ణయించుకున్నారో మాకైతే తెలియదండి. మా కుటుంబానికి వచ్చి రక్షణ కల్పించి మేమందరూ బతకడానికి ఆధారం తీయించి ఇప్పుడు వెంటనే మట్టికి ఎమర్జెంట్ గానండి ఓఎన్జీసీ మట్టి క్లోజ్ చేయమని మట్టుకు మాట్లాడుతున్నామండి. మేము కూలీలకి, రైతులకి,
ప్రతి మనిషికి కూడా మీరు ఆధారం కల్పించండి. మరి మీరు ఏం చేయదలుచుకున్నారో, మీరైతే అధికారులు చదువుకున్న వాళ్ళు, మాకైతే చదువు లేని వాళ్ళు అండి, కూలి పని తప్ప రెండోది తెలియని స్థితిలో ఉన్న జనం అండి మేము. దాన్ని బట్టి మీరు ఆలోచించుకునండి. అధికారులు అందరూ మీరు ఏం చేయదలుచుకున్నారో, ఇరుసుమణ గ్రామాన్ని ఏం చేయదలుచుకున్నారో అంతా మీ చేతుల్లో ఉందండి. తర్వాత దేవుడి చిత్తమండి. ఇంతవరకు